తెలుగు భాషా చైతన్య వికాసాలకు పరమాద్భుతమైనటువంటి ఆముక్త మాల్యదా గ్రంథాన్ని రచించినటువంటి మహాప్రభుల వారు శ్రీకాకుళాంధ్రదేవుడు మా కావ్యము మూలమంచు నమ్మినవారల్ శ్రీకృష్ణదేవరాయలు ప్రాకటముగా తెలుగు వెలుగు ప్రాక్కన్నడముల్ వాటి ప్రాగన్నడము తెలుగు కూడా వెలిగేటటువంటి విధంగా పరమాద్భుతమైనటువంటి ఆ కావ్యంలో భాషా చైతన్యానికి వారు ఏం చెప్పారో ప్రభువుల కావ్యగానంతోనే ఇది ప్రారంభిద్దాం. ప్రభువుల వారు నా జన్మదినోత్సవమున మహాకవులెల్లరూ నన్ను ఆశీర్వదించుట ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. సంతుష్టోస్మి. ఆశి పద్య రూపమున తెలుగు కవిత పరవళ్ళు త్రొక్కుతున్నది. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పత్యం తపసస్థలం. తెలుగు వాణిగా జన్మింపవలెనన్నను, తెలుగులో మాటలాడవలైనన్నను, తెలుగు కావ్యములోని మాధుర్యమును చవిచూడవలెనన్నను ఎంతో తపస్సు చేసుకునిన గాని తేలికగా ప్రాప్తించినది కాదు. తెలుగు తేజము, తెలుగు మాధుర్యము అనుభవైక వేద్యములే కాని అభివర్ణించుటకు వీలు కాని. ఆహా, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్ల భుండ తెలుగొకండ, ఎల్ల నృతులు కొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, ఏను తెలుగు వల్ల భుండ. దేశ భాషలందు తెలుగు లెస్స, తెలుగే లెస్స. ఎంత కమనీయము, ఎంత రమణీయము. ఓహ్, అదృష్టమే అదృష్టం. అప్పటి తరతరముల పాలకులకు కృష్ణదేవరాయలు ఆదర్శము కాదా? ఇంత గొప్ప మాట చెప్పిన ప్రభువు మరొకరు పుట్టునా? అవశ్యం. తెలుగు మాట పాటయై తేటయై ఊటయై సంద్రమై మహాసంద్రమై అనురాగరాగ సంద్రమై ఆవిర్భవించిన విధంగా సంగీత ప్రజ్ఞా ప్రభావాలతో ఎలా ప్రవహించిందో చూశాం. ప్రభువు వారి రాగ రసలోలత ఎంత మహాద్భుతమైందో విన్నాం.
ధన్యోస్మి. అలాంటి ప్రభు వారి సన్నిధిలో, భాగ్య విజయనగర ప్రజల సన్నిధిలో మనుచరిత్ర మహాకావ్యంలోని 1-2 పద్యాలు మనం విందాం. ఆ పద్యాల సందేశాన్ని ప్రపంచానికి అందిద్దాం. పెద్దన కవీంద్ర, మీరు కావ్యగానము ప్రారంభించుడు. ప్రభు, దేశ భాషలందు తెలుగు లెస్స అని మీరనగానే నా హృదయములో ఆశు కవిత్వము పొంగి పొరలుతున్నది. కొదమత్తు మెదబోటి మన తెలుగు భాష ఎటువంటిదంటే ప్రభు, కొదమత్తు మెదబోటి పెదవి సోకని నాటి నన్నదేనే కమ్మదనము నెరిగి, పుష్పములలో ఉన్న మకరందమును తేనెటీగలు కూడా ఎంగిలించక ముందే ఉన్న ఆ మకరంద మాధుర్యాన్ని చవిచూచినట్లయితే, కొదమ తుమ్మెదబోటి పెదవి సోకని నాటి ననదేనే కమ్మదనము నెరిగి, ఎప్పుడెప్పుడాయని ప్రభు, ఎప్పుడెప్పుడాయని ఎదురు చెన్నులు చూచు ప్రియురాలి కౌగిలి బిగి నెరింగి. ఆహా, ఓహో, బాగుంది. నిటలక్షు ఘన జటాపటలి సముత్తుంగ, నిటలక్షు ఘన జటాపటలి సముత్తుంగ గంగా తరంగిణి గమన వెరిగి, ననవిల్తు మొనగాని మిదుకు పూపుల పూని తీర్చిన పాన్పు పొందిక ఎరింగి, వచ్చి తిరయేని మా తెలుగు పలుకుబడుల కమ్మదనమును దిగి దిగి గమన రీతి చెయ్య ఒక్క కొంత ఎరుగంగ శక్యమగును సరసగులార కవితారసగులార. తెలుగు భాషకున్న ఆ చెయ్య, తెలుగు భాషలో ఉన్న ఆ మాధుర్యం, తెలుగు భాషకున్న జిగి బిగి, అది మీ సమక్షమున నేను ప్రకటించుటకే మనుచరిత్రను రచించుకుని అందు 2 పద్యముల మాత్రము నేను ఈ సభలో వినిపించును. మా అదృష్టంగా భావిస్తున్నాం. పెద్దన కవీంద్ర, ఇది తెలుగు శబ్ద బ్రహ్మమా అన్నంత స్థాయికి తీసుకుని వెళ్ళినారు. ప్రభు, మీరు చెప్పిన తెలుగు సొగసులలో ఆ కౌగిలింతల దిగి దిగి అన్నారు. అది తెలిసిన వాడికి తెలియను. ఆయనకి తెలియదేమో లేచినాడు. తెలియని వారు అడుగుదురు కానీ తెలిసిన వారు అడుగుతారా అప్పాజీ? నాకు ప్రభువుల వారి కౌగిలింతతో తెలిసినది, నీకు తెలియలేదు కాబట్టి లేచినావు. నిజమే, వారు ప్రియురాలి కౌగిలింత గురించి ప్రస్తావించినారు కానీ ప్రభువుల కౌగిలింత గురించి ప్రస్తావించలేదు. తెలియనిది తెలుసుకొనుటకే సందేహములు అడుగుదురు. వారు మీకు గురువులు, మీరు వారికి శిష్యులు. మాకు తెలియదా ఏమి? కొన్ని సందర్భములలో తెలిసినవి కూడా అడుగుతాం, మాకు తెలుసని చెప్పడానికి. ఇది మేము అదొక ముసుగన్న సంగతి అందరికీ నీ తెలియను. ఇది మేము కవుల చమత్కార సంభాషణగానే భావిస్తాము. పెద్దన కవీంద్ర, ప్రభు, అది ఆర్యావర్తం వరుణా తరంగిణి, ఆ నదీ తీరమున అరుణాస్పదపరము, అందు ప్రవరాక్షుడు అని బ్రాహ్మణుడు, ఆ పురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, ఆ పురిబాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, భాషా పరశేషభోగి వివిధాద్వర నిర్మల ధర్మ కర్మ దీక్షా పరతంత్రుడు, అంబురుగ గర్భకులాభరణండు అనారతాధ్యాపన తత్పరుండు ప్రవరాక్షుడు, అలేఖ్యతను విలాసుడై ఆ పురివాయకుండు, ఆకార సదృశ ప్రజ్ఞ. ఆకారం ఉంటే చాలదు, దానికి తగిన ప్రజ్ఞ కావాలి. మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి, మన్మథుని కంటే చంద్రుని కంటే మనోజ్ఞమైన ఆకారం కలవాడు ప్రవరుడు, ఆ ఆకారములకు సదృశమైన తగినట్టి ప్రజ్ఞ కలవాడు భాషాపర శేషభోగి, వాక్చమత్కారమందు ఆదిశేషుడితో సమారు. అట్లాంటి ప్రవరాక్షుడు రససిద్ధుడిచ్చినటువంటి పసరు ప్రభావమున హిమాలయ పర్వతాలకు వెళుతాడు. ఆ హిమాలయ పర్వతాలకు ఎలా వెళుతున్నాడో ఒక్కసారి రామకృష్ణ గమనించు. అటజనిగంచె భూమి సురుడు, ఏమి అటజనిగంచె భూమి సురుడు హిమాలయం వెళ్ళాడు. ఆ మందిరి అతడెరిగిన భూమీసురుడెరిగి సుఖిన భూధర శృంగ శ్యామల కోమల కానన హే భాగ్యధరీజరి నిరీక్షాపేక్షం వెళ్ళి అటజనిగంచె భూమి సురుడు,
అంబరచింది శిరస్సరఝరీ పటలము ముఖుర్లుట దభంగ తరంగ మృదంగ మిశ్రణ స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్ కటక చరత్కరేణు కరకౌపిత సాలము శీతశైలము అటజనిగాంచే భూమిసురుడు. పద్యము హిమవర్ణక సదృశ్యంగా ఉంది పెద్దన కవీంద్ర. కన్నుల ఎదుటనే సాక్షాత్కరించినట్లున్నది దృశ్యం. ధన్యశ్రీ ప్రభు. మహాప్రభు, మంత్రివారి అనుమతితో ఒక మాట. పెద్దన గారు అటజనిగాంచె పద్యంలో మొదటి పదం అటన్ అనే పదం, తాతగారు ఇది సంస్కృత పదమా అని నేను అడిగినాను. అటనము అంటే తిరగడము అని అర్థం. అలా తిరుగుతూ తిరుగుతూ అక్కడికి వెళ్ళాడు అని అన్నాను. ఈ పద్యంతో పెద్దన గారు హిమాలయం అంత ఎత్తు కూర్చున్నారు. అయినా ప్రభు, నా దృష్టిలో ఈ లోకంలో కవి అని పిలువదగిన వారు ముగ్గురే ఉన్నారు ప్రభు. ఎవరు? కవి అల్లసాని పెద్దన, నీవు కావు, కూర్చును. మరి ఇరువురెవరు? కవి ఎల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాది గణుతింపంగా, మూడవవారు? కవి నేను రామకృష్ణుడా. ప్రభు, రామకృష్ణుని ఆగడములు మితిమీరుతున్నవి. అష్టదిగ్గజములు కొలువున్నటువంటి ఈ సభలో, తమరు స్వయముగా కవి అయినటువంటి ఈ సభలో ముగ్గురు మాత్రమే కవులని, తాను మాత్రమే తిక్కనతోనూ పెద్దనతోనూ పోల్చదగిన కవి అని చెప్పుకొనుచున్నాడు ప్రభు. దీనిని పారిషదులను, సభాసదులను, పండిత పరిషత్తును అంగీకరించునని మీరు వారు అంగీకరించారు కనుకనే కూర్చొని ఉన్నారు. కవి నేను రామకృష్ణుడా. తగిన శిక్ష విధింతురా లేక శిక్ష మేమే విధించుకొనమందురా? ముగింపు ఎట్లున్నదో చూద్దాము. కానండు అనుగ్రహము. కవి ఎల్లసాని పెద్దన, కవి తిక్కన సోమయాది గణుతింపంగా, కవి నేను రామకృష్ణుడా. ఇక మిగిలిన వారందరూ కవి అను నామంబు నీటి కాకి లేదే. చివరి పాదం మాత్రం చక్కగా చెప్పావు సుమా. మూడో పాదానికి నాలుగో పాదానికి లంకే, మొదటి రెండు పాదాలకి లంకే. మూడవ పాదము త్రివిక్రముని మూడవ పాదం, అది గుర్తుపెట్టుకున్నాము. నీటి కాకి అనడంతోనే తనకి ఉక్రోషం వచ్చినది ప్రభు. నేను ఇంతగా ఎందుకు అనుతున్నానంటే, ప్రవరుడంతటి గొప్ప పాత్రను తీర్చిదిద్ది అల్లసాని పెద్దన మార్చిల వారు ఆంధ్ర కవితా పితామహుడైనాడు. హిమనగంబు ఓల ఎత్తైన శీలంబు బ్రతికి చూపినాడు ప్రవరవరుడు. ఇతపూర్వం కౌగిలింతల గురించి నేను ఊరకనే ప్రస్తావించలేదు. వరూధిని గాఢ పరిష్వంగాన్ని విసర్జించి తిరస్కరించి ఇంటికి తిరిగి రాగలిగినటువంటి గృహస్థు ధర్మాన్ని, భారతీయ సౌశీల్యాన్ని హిమాలయ శిఖరమంత ఎత్తులో నిలబెట్టినాడు ప్రవరుడు. అటువంటి పాత్రను సృష్టించినాడు మా తాతగారు. అందుకే ఆయన పెద్దన. తిక్కన సోమయాజి కవిబ్రహ్మ. ఇక నా పాత్ర అంటారా, అందరూ ప్రవరుని వలె తిరిగి రాలేరు. జీవితంలో పతనమైన వాడు కూడా ఉంటాడు. ఒకసారి నా నిగమశర్మ వలె పతనమైన వాడు ఇలా భ్రష్టు పట్టానని బాధపడకుండా భక్తి మార్గంతో ఎలా సంస్కరింపబడతాడో, పతనమైన వాడు భక్తి మార్గము బట్టి నిలుచుటెట్ల చూపే నిగమ శర్మ. ఆ చివర ప్రవరుడు, ఈ చివర నా నిగమ శర్మ. వీరిరువురు సమాజానికి ఎప్పుడూ మార్గదర్శకులుగా ఉంటారు. కాబట్టి పెద్దన మార్చులు, నేను కవులం. మా ఇరువురిని ఎలా తీర్చిదిద్దాలో చెప్పినటువంటి వాడు, నిలవాలో చెప్పిన వాడు కవిబ్రహ్మ. మేము ముగ్గురమే కవులం. పరమాద్భుతమైన వ్యాఖ్యానం చేశారు శారదా స్వరూప రామకృష్ణ కవిచంద్ర. మహామంత్రి, మీరిట్లు పొగిడి పొగిడియే అతనికి ఆ వాచాలత్వం ప్రసాదించుతున్నారు. అదుగో సమర్థించుటకు గురువు గారు లేచుతున్నారు. ప్రభు నమాత్యశేఖర, మా రామకృష్ణుని ఆంతర్యం నేను ఎరుగుదును. అతడు నాకు చాలా ఆత్మీయుడు కనుక
మూర్తి కవి అతని ఆంతర్యమును నేను సభాముఖంగా వివరించి అతడు తక్కిన వారిని కాకులన్న మాట తప్పు కాదని మీకు స్పష్టపరచెదను. అదే కదా పితామహ నేను చెప్పినది. మీరు సమర్థించక ఊరకుందురా కానిండి. సమర్థనో నిజమో మీరే చెప్పగలరు. అందరూ కవులు కోకిలను, రాజహంసలను, చిలుకలను, చారికలను ఇలా పొగడ్డం సహజం. కానీ మా రామకృష్ణుడు దళిత వర్గమునకు చెందిన కాకిని కూడా కావ్యవస్తువుగా ప్రకటించినాడు. భళ 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 యమరూత శిఖావతంసము చిరప్రాణంబు దూర ప్రియాగమ సంసిస్ఫుట కాకలీకలనము ఏక ప్రక్రియా పాత వీక్షము సీతర్తు బలీయము ఒక్క బలిభుగ్రాజంబురాజిల్లు శ్రీరమణాగార పురోధరోత్థచల పత్ర స్థూల శాఖాశిఖిన్. ప్రభు, కవులను కాకులు అనడంలో నా ఔచిత్యం చెప్తున్నాను. కాకి లోకోపకారి. కవి సమాజానికి ఉపకారం చేయనప్పుడు తన లేఖిని విసర్జించాలి. సమాజానికి పనికిరాని కవిత్వాన్ని, సమాజాన్ని దుర్మార్గంలో నడిపించిన రచనను ఇవ్వకూడదు. కాకి ఎప్పుడు కూడా సమాజానికి ఉపకారే గాని అపకారి కాదు. అందుకే నేను కవులను కాకులతో చెప్పినాను. ఆంధ్ర కల్ప భూజముగా శ్రీకృష్ణదేవరాయలు విలసిల్లుతుంటే ఆ కల్పవృక్ష శాఖల మీద వ్రాలి లోకోపకారం కోసం మా కావ్య సృష్టి చేస్తూ కాకిగోల చేస్తున్నటువంటి అష్టదిగ్గజములమందరము కాకులమే. ఈ కాకుల యొక్క సందేశము ప్రజలకు చేరవలననే నేను చేస్తున్నటువంటి చమత్కారం. రామకృష్ణ భళ ఆ కాకి ఇస్తున్న సందేశం ఏదో కవి సందేశంగా నేను వినిపిస్తాను. వినిపించే. మూర్తి కవి కాకి కావు కావు అనుతున్నది కదా. స్థిరములు కావు కావు చల జీవితములు. ఏది మరొకసారి? ప్రభు, కావు కావు అని అరుస్తున్న కాకి పలుకులో స్థిరములు కావు కావు చల జీవితములు, బాగుంది. సిరి సంపదల్ సుఖంకరములు కావు కావు, పలు గజ్జలు మిజ్జలు ఆత్మశాంతికి ఆకరములు కావు కావు, నవకమ్ములు నిత్యము కావు కావు. అటంచు అరచుచు నుండే కాకి కనుమల్లదిగో ఒక చెట్టు కొమ్మపై. మూర్తి కవి పెద్దన కొమ్మపై. ప్రభు బాగున్నది. పెద్దన గారు చెప్పిన పద్యములో కావు కావు అనే శబ్దాన్ని సరిగ్గా 8 పర్యాయములే ఉపయోగించినారు. ఇత పూర్వము నేను చెప్పిన అష్టదిగ్గజములు కాకులే అన్నదానికి వారు సమర్థించినారు. నీ ఓటి శిష్యుడున్నందుకు గురువు కూడా కాకి అవతారం ఎత్తవలసి వస్తుంది. తప్పదు మరి. మూర్తి కవి ఇందులో నేను చెప్పినది కావు కావమని 8 పర్యాయములవునా. అంతకు మునిపే మా రామకృష్ణుడు కవి అల్లసాని పెద్దన, కవి నేను రామకృష్ణుడు అని చెప్పుకున్నాను. కాగా ఇక్కడున్న 10 మంది కవులలో ప్రభుల వారు కవియే, బాలభారత కర్త అయిన తిమరుసు గారు కూడా కవియే, తక్కిన అశ్వగతి కవులు కవులే. కాగా మా 2 పేర్లు ముందుగానే చెప్పబడినది కాబట్టి మమ్మల్ని అందులో చేర్చాల్సిన అవసరం లేదు. తక్కిన 8 మాత్రమే చెప్పి తిని ఇతని కదా నీ వంటి శిష్యుడు, ఆయన వంటి గురువు. ఏది ఏమైనను ప్రభు, పెద్దన గారు బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం అపూర్వమైంది అని అటువైపుగా వెళ్ళవలనని ప్రవరుని పాత్ర ద్వారా ప్రపంచానికి ధర్మ సందేశాన్ని అందించారు. పతితుడైనా కాని భక్తి ద్వారా పావనుడవుతాడని పాండురంగ మహాత్మ్యం ద్వారా దివ్య సందేశాన్ని తెనాలి రామకృష్ణుడు అందించారు. ఇంత దివ్య సందేశాలు ఉన్న ఈ మహాకవుల కావ్యాలను ప్రపంచం పఠించాలని కోరుకుందాం ప్రభు. ఇప్పుడు రాజశేఖర కర్త అయినటువంటి మాదయ్య గారి మల్లన కవీంద్రుల వారు కావ్యగానము చేయుదురుగాక. శివభక్తి పారమ్యాన్ని వివరించే పద్యాలు.
పరమేశ్వరుని కటాక్ష వీక్షణాలు మనకు లభించాలంటే ఆయనకు కావాల్సిందల్లా ఇసుమంత నీరు పత్రి ఆయన శిరస్సుపై చల్లితే చాలు, అనంతమైన మీకు కావాల్సినలా ఇస్తాను. కడలేని సంసార జడధిలో మునిగిన జనుల పాలిటిన శంభు సేవ, కడు దూరమయ్యున్న కైవల్య సీమకు చక్కని పెనుతో శంభు సేవ, సకలాగమ జ్ఞాన సారమహి జాత జాతంబులోఠేవ శంభు సేవ, అతి భోగ భాగ్యంబులను ముత్యంబుల సరుల కూర్చిన తీవ శంభు సేవ, నిరవధి క్రూర పాతక దురవగా గహన దహన సమున్నిద్ర గంధవాహ సఖశిఖామాలికలఠేవ శంభు సేవ, సద్గుణలతాంతములతీవ శంభు సేవ, అంతేకాదు మహాప్రభు నీలకంఠుని శిరసుపై